ఈ ప్రభు వల్లను మనం సమీపిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో యేసు ప్రభు ఆఖరుగా ఈ గెత్సేమనే తోటలో వెళ్ళకముందు ఆయన శిష్యులకి భోజనం అనగా రొట్టె ద్రాక్షారసాన్ని శిష్యులందరికీ పిలిచి వారి పాదాలని కడిగి తుడిచి ఒక యోగ్యమైనటువంటి విధానంలో మరి దేవుడు ఈ దినాన్ని జరిగించారు. కాబట్టి ఈ ప్రార్థన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రభు వల్లను సమీపించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదంగా గుర్తిస్తున్నాం. 277వ కీర్తన రాగం భాగేశ్వరి, కాలం చతురస్ర ఏక అనేటటువంటి కాలం. ఉదయ నిలయ ప్రభువమా కొన్న స్వంతి బలమోగాక నీ దయా హృదయం వినమ్ము నీదగు బల్ల తెగించితిని. ఉదయ నిలయ ప్రభువమా కొన్న స్వంతి బలముగాక లేదు యోగ్యత బల్లకు దిగువ లేని కనేరు కొనగనయునను మాదు గతి కరుణించియునిప్పుడు మార్పులేని ప్రభుండ వైదివి. ఉదయ నిలయ ప్రభువమా కొన్న స్వని ఫలముగాక. ఓ ప్రభుండక ఓ మామ ఓద్వాతం పకుశారి రాత్మలు నీ ప్రియమంబ క్రీస్తు తనువును నెత్తుట బరిషు దంబగునటుల. ఉదయ నిలయ ప్రభువమా కొన్న స్వని ఫలముగాక.